సంక్షేమం ఉండాలి, కానీ సంక్షేమం కోసం అభివృద్ధిని ఆపకూడదు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఉన్న తర్వాతే నీకు సంక్షేమం లేకపోయినా పర్వాలేదు, అభివృద్ధి ఉంటే. ప్రతి వాళ్ళకి సంక్షేమం కూర్చుంటే నీకు అభివృద్ధి జరిగేది ఎప్పుడు? అభివృద్ధి జరిగితే మీకు అప్పుడు సంక్షేమం అనేది, సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది ఏమంటే ఎవరిని కూర్చోబెట్టి అన్ని చేస్తామంటే కుదరదండి. వాడికి కష్టపడాలి. ప్రతివాడు వచ్చి పుట్టి ప్రతివాడు ఉత్తగానే కుక్కడికి వచ్చి ఎత్తి తీసుకుందామని రకం ఉండకూడదు. అది నా అభిప్రాయం అండి. భారీ బహిరంగ సదస్సులో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఈయన కూడా మాట్లాడారు. గతంలో ఏదైతే ఉందో అభివృద్ధితో పాటు సంక్షేమం ఒక ఎత్తు అయితే, అందులోనూ సంక్షేమ పథకాలకు భారీ బడ్జెట్లు అవుతున్నాయి, స్టేట్ బడ్జెట్లు సరిపోవు, పద్దాక కేంద్రం ఆదుకోదు కదా అంటారు. ఖచ్చితంగా అర్థం. ఎగ్జాక్ట్లీ. ప్రతిదానికి సంక్షేమం అంటే దాన్ని పెట్టుకుని మీరు ఉన్న ₹2 కూడా సంక్షేమానికి ఇస్తే నువ్వు అభివృద్ధి చేసేది ఎప్పుడు? ఇప్పుడు బ్రిడ్జీలు కట్టాలా, రోడ్లు వేయాలా, ఆ రోడ్లన్నీ చూడండి గుంటలు ఉంటాయి, బ్రిడ్జి పైలిపోతున్నాయి. ఎవరికి అంత సంక్షేమం ఇస్తుంది? వాళ్ళు వెళ్ళేది అట్లా, రోడ్డు మీద నడిచేది అట్లా. ప్రజల అవసరాలు కూడా చూడాలి కదా నువ్వు, ప్రజారోగ్యం చూడాలి కదా నువ్వు. ఓన్లీ సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ కాదు, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. విత్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా సంక్షేమం వస్తుంది. నువ్వు దాన్ని ఇవ్వక్కర్లేదు, పని చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అంతే తప్ప డబ్బుల కోసం కాదు కదా. అందుకని డెవలప్మెంటే మంచి ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి బాబు గారు ఏమంటున్నారంటే 18 నెలల్లో కూడా 2.66 లక్షల కోట్లు మనకి ఇప్పుడు వరకు అయినాయి సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్కి కానివ్వండి. సో ఇదే విధానంలో ముందుకెళ్తే కేంద్రం అప్పిచ్చే సెక్షన్ లేవు కాబట్టి అందరూ అర్థం చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. సార్, ప్రజల్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు, బాగుంది. ఇప్పుడు అమరావతి రాజధాని అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది 10 ఏళ్ళ నుంచి సాగుతూనే ఉంది. అది ముందు అనుకున్నది ₹1 అనుకోండి, ఇవాటికి ₹10 అయింది. అది పోతూ పోయేప్పటికి ₹100 అవుతున్నది. అది ఎప్పటికి పూర్తయ్యేట్టు, అది దాని డెవలప్మెంట్ ఎప్పటికి వచ్చేటట్టు పోయి నువ్వు ఎవరైనా చేద్దాం అనుకుంటే సంక్షేమాలు ఏమో ఎక్కువైపోయినాయి. అది అసలు కన్నా వడ్డీ ముక్కు ఇది ఎక్కువైపోయింది, అక్కడ సంక్షేమాలు ఎక్కువైపోయినాయి. సో సంక్షేమాలు కంట్రోల్లో ఉండాలి. మరొకసారి అమరావతి రైతులు ఏమంటున్నారంటే, త్వరలో మాకు ఈ యొక్క పట్టా భూములతో పాటు భూములు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే, ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ విధానంలో మేము 2వ దశకైనా సిద్ధం అంటున్నారు. ప్రభుత్వం ఇంకొంచెం ఇస్తే రేపు ఎయిర్పోర్ట్లు, భారీ స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, ఇవన్నీ కట్టడానికి ఆస్కారం. గతంలో వచ్చిన 33,000 ఎకరాలు అసైన్ భూములతో కలిసి 50,000 చిల్లర ఎకరాలు ఉన్నాయంట ప్రస్తుతానికి. మరి ఎలా ఒప్పిస్తారు? ఇంకా కావాలంటారు? ఎప్పుడు వీళ్ళ దగ్గర, ప్రజల దగ్గర, రైతుల దగ్గర భూములు సేకరించలేనా? దాన్ని డెవలప్ చేయరా? ఆ భూములు తీసుకుని ఎన్నాళ్ళు అయింది? దాని మీద కోర్టులో కూడా కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఉపయోగించలేదు. 10 ఏళ్ళ నుంచి బీడు పట్టారు ఆ భూమిని. అంతా పంటలు పట్టే పొలాలే కదా. అంటే అదంతా లాస్ అయిన ఇప్పుడు. అంటే ఒక విధంగా నీకు వచ్చే డబ్బు నువ్వు వదులుకున్నావు. సో డెవలప్మెంట్ చేయాలా, కానీ ఎప్పుడు ఫాస్ట్గా ఉండాలా. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాస్ట్. అంతే తప్ప మీ దగ్గర మేము తీసుకున్నామంటే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేస్తామంటే కాదు. మరి దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే విధానంలో మొన్న కోనసీమ జిల్లా పర్యటనలో కూడా మాట్లాడారు. 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే మేము ఏదైనా చేయగలం, ఉన్నపలంగా చేయాలంటే మాకు అవదు, అనేక సమస్యలు మాకు వారసత్వంగా వచ్చాయి గత ప్రభుత్వం నుంచి, ఇవన్నీ కూడా మేము తేల్చుకొని ముందుకెళ్లాలంటే మాకు 15 ఏళ్ళు కావాలంటున్నారు. మరి ప్రజల నాడీ వేడి ఎలా ఉంది? ఈయన 15 ఏళ్ళు కావాలన్నారు. ఆ 15 ఏళ్ళు కాకపోతే ఇంకో 15 ఏళ్ళు అడుగుతారు, ఆ 15 కాకపోతే ఇంకో 15 ఏళ్ళు అడుగుతూ పోవడమే తప్ప మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ కనపడిందా? మీకేమన్నా కనపడింది ఏమైనా ఉంటే చెప్పండి. అదేమిటి రాజధాని కడుతున్నాం, ఇది కడుతున్నాం అని చెప్తున్నారు తప్ప అవి కూడా ఎంతవరకు వచ్చినాయి? బిల్డింగ్ కట్టుకొని సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారు, అది కట్టడానికి సంవత్సరం పట్టింది. ఏది వీళ్ళు వచ్చిన తర్వాత కూడా. ఆ తర్వాత మిగతా ఈ క్వార్టర్స్ కట్టేది ఎప్పుడు, కోర్టు కట్టేది ఎప్పుడు, ఈ రోడ్లు వేసేటప్పుడు, ఇవన్నీ ఎప్పుడు? నేను పెద్దానికి ఏమంటున్నారు, వాళ్ళకి సంక్షేమ పథకం ఇస్తారు, వీళ్ళు సంక్షేమ పథకాలు కానీ డబ్బులు లేవంటున్నారు. సంక్షేమ పథకాలు ఆపండి, ముందు డెవలప్మెంట్ చేయండి, తర్వాత పథకాలు. సూపర్ 6లో భాగంగా మరొకటి ఏదైతే నిరుద్యోగ వృత్తితో పాటు మహిళలకి ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామన్నారు. దీంతో పాటు ఈ డ్వాక్రా రుణాల మాఫీతో పాటు ఇంకా పెంచిస్తామంటున్నారు వచ్చే రుణాలు. ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉందంటున్నారు. సార్, కొంచెం ఈ యొక్క ఉచితాలను కట్టిపెట్టి కొంచెం ఫోకస్ అనేది రియల్ టైంలో చేస్తే బాగుంటుంది అంటారా, లేదా అర్హులకి ఇచ్చి కొంచెం సరిపెట్టచ్చు? అర్హులకి ఇచ్చారా? అది అర్హులు కాని వాళ్ళు ఎవరండి ఇక్కడ? అందరూ ప్రతివాడు నేను అర్హుడినే అంటాడు, మీరు ఎవరిని కాదనలేరు. సో ఎవరిని ఒప్పితే అది ఫస్ట్ అది కాదు. సంక్షేమ పథకాలు ఆపండి, కొంతకాలం ఆపేసి డెవలప్మెంట్కి ఎంజాయ్ చేయండి. ఇది డెవలప్మెంట్ చేస్తే ఏమన్నా రేపు పొద్దున మనం ఫ్యూచర్ జనరేషన్ కైసా డెవలప్మెంట్ అవుతారు. మనకి ఎటు లేదు, కైసా వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్ ఇవ్వండి. సో దీన్ని సంక్షేమ పథకాలు కాస్త కంట్రోల్ చేయండి. మాట్లాడే ప్రతిదీ వాడికి ఫ్రీ, వీడికి ఫ్రీ, అన్నీ ఫ్రీ ఇస్తుంటే వీడు ఏం చేస్తున్నాడు ఇంట్లో కూర్చుని, అది తప్పది. సార్, ఫైనల్గా ఒక మాట, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రేపు జనవరి అనంతరం కూడా చూసుకుంటే మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? దాదాపు ఈ 18 నెలల పాలన కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి ఎలా ఉంది? చూడండి, ప్రజలు కూడా
ఎలా ఉంటారంటే సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తారో వాడికి ఓటేద్దామని చూస్తారో తప్ప డెవలప్మెంట్ చేసేవాడికి ఓటేద్దామని ఎవరు అనుకోవట్లేదు. సో నా ఉద్దేశం అంటే ఎవరైతే డెవలప్మెంట్ చేస్తుంటారో వాడికి ఓటేయడం ఉత్తమం నా ఉద్దేశం.